మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన దగ్గర రొయ్యల పచ్చడి వచ్చేసి చాలా యూనిక్ టేస్ట్ అయితే ఉంటది. అబ్జర్వ్ చేస్తే టెక్స్చర్ చూసారా, గ్రేవీ మనం ఎలా ఇస్తున్నామో థిక్గా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ పీసెస్ అయితే పడతాయి అన్నమాట. ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి ఒక ముద్దు నోట్లో పెట్టుకుంటే కనీసం 3-4 రొయ్యలు నోట్లో పడాల్సిందే. అలిక్యా చిట్టి పికిల్స్. మనం ఇచ్చే సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది అండ్ ఇది ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే గది ముచ్చట. అంత ఓవర్ ఫ్రైడ్ చెయ్యం కాబట్టి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. నన్ను మొడగుడిపేశారు. చూడండి, 950 రూపాయల నుండి 1200 ఉంది. 1200 నుండి 3000, 4000 కూడా ఉన్నాయి. నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను. ఉన్న ఇల్లు, ఉన్న ఆస్తి అంతా తాకట్టు పెట్టాను. A few moments later. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకో. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావారా నువ్వు? అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా. గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి? లంజా కొడక దండం పెట్టుకో, బ్యాట్ గుద్దది మెడలు ఎరుగుతాయి. తిట్టిన అమ్మాయి ఆ తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది మా డిమాండ్. వావ్, వాట్ ఏ డిమాండ్ అబ్బా. యంగ్ కిట్ అయిపోవచ్చు. తొక్కు చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్, మిమ్మల్ని కూడా మాట గుడిపించేస్తారు. యంగ్ పికిల్స్ ఆంధ్ర తెలంగాణ రొంబ ఫేమస్. అది కాక ఎంఐ సచిన్ కోలేస్తుందో బతికున్న కోలేస్తుందో అనేటటువంటిది నాకు తెలియదు కాబట్టి 3000 పెట్టి పచ్చడి కొనలేని వాడివి పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావని మాట్లాడింది. పెళ్ళం ఎందుకమ్మా ఇక్కడ? ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ 4 కోసి అవతల పడదెంగుతాను, అర్థమైందా? పోనీ ఆయన స్తోమత అంతే. నువ్వు బేరం ఆడలేదా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బేరం ఆడలేదు? ఒక్కడ మనస్సాక్షిగా చెప్పు. అసలు ఏమైందా? క్లియర్ గా చెప్పేమైందో? మీరు పెట్టే పచ్చళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ముడిసరు కోసం మీరు బేరం ఆడలేదా? ఇంకా ఏం చేస్తానరా, ఆ కొడుకుల గుద్దల్లో బుల్లెట్లు దింపడమే. ముష్టి పచ్చడి కొనవలేనోడు నీ బతికెంత? ఇలాంటి రిప్లై ఇచ్చింది ఆమె. ఇప్పుడు ఈ వివాదం మొత్తం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. சாப்பிட்டுவாங்களுக்கு சொர்க்கவேனா சொல்லலாம். பகோடிலு, செகோடிலு, ஜியா சேவ் எல்லாம் வெரைட்டிஸ் பிக்கிள்ஸ், நான்வெஜ் பிக்கிள்ஸ் எங்க கிட்ட அவைலபிளா இருக்கும். ట్రై பண்ணுங்களா. నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఆర్డర్స్ కోసం 7305607487 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోండి. తమ్ముళ్ళు నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి, కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే. నాకు షాక్ అయ్యాను, అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఒక కాపీ DVD ఇంటికి కూడా ఇస్తారు. సండే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకోవచ్చు. చెకోడీలు తినుకుంటా. వాయిస్ అయితే క్లియర్ ఉంది,
క్లియర్ గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చెయ్యట్లేదు. నేను చూసాను, నాకు సరే బానే అనిపించింది, ఓకే ఫైన్, కమెంట్స్ వచ్చినాయి, అవి చదువుకున్నాను. ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం గానీ, ఒక కించపరిచి మాట్లాడడం గానీ నేను ఎప్పుడూ చేయలేదు. అయ్యో మీరేం ఫీల్ అవ్వకండి. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఇలాంటి వాళ్ళమే. వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం. పాపిస్ట్ విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకొచ్చి వదిలేశారు. చాలా బాధ అనిపించింది నాకు, లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోట్లో మోస్తారా లేక పాలు గాని పితుకుతారా? అంత స్మూత్ గా కూడా అడగలేదు నేను, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళు అన్నారు అంటే సరే మనం కూడా అనేద్దాం. లేదు నువ్వు తప్పు మాట్లాడలేదు, నువ్వు కరెక్టే మాట్లాడావు. ఇది ఒకటి ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను, నాకు జరిగింది ఏంటి మరి నేను చెప్తాను అంతే. ఇంత పల్లెలతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మేము ఎదుర్కొన్నాం అనేది, నెట్టుకొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము, చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము మా అక్క కూడా అలాగే తిట్టడం జరిగింది. టేస్ట్ సూపర్ ఉంటది, ఒక్కసారి తిను మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్ నే పోగొట్టేశారు. తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని దాటుకునే వచ్చాము. చూసినావా మళ్ళీ వచ్చింది. ఎవరైతే తిట్టారో స్టార్టింగ్ లో మేము భయపడ్డాం కూడా, ఇంట్లో ఆవకాయ ఉందంటగా దానికోసం వచ్చాం. ఇంకా మా పేరెంట్స్ ని ఎవరినో తిట్టావు, మీ పేరెంట్స్ కూడా అది ఇదే ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? రమ్య అంటే నేను అనేది లేకపోతే అలెక్కే చిట్టి పికిల్స్ అనేది ఈ రోజు లేదు. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. నాకు గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ప్రమేయం లేదు, నాది ఇంత మట్టికి కూడా తప్పులేని దాంట్లో తీసుకొచ్చి నన్ను మధ్యలో పెట్టినప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేదా? తిట్టేది నువ్వే, డిప్రెషన్ లోకి పోయేది నువ్వే, ఎర్రిపోకులు మేమా? నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది. ఆవకాయ కావాలన్నా వద్దా? ఆడియోలో కానీ ఆర్ మెసేజ్ చాట్ లో కానీ అయితే కొత్త ఆవకాయ. దానికి నేను ఏం చేయలేను. నేను చేసేది ఏంటంటే, వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. హే గైస్, హౌ యూ? నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అలా కనిపించాలంటే ఏ క్రీమ్ యూజ్ చేయాలి అనేసి చాలా మందికి తెలీదు. చెప్తుంటేనే నూరూరిపోతుంది, అర్జెంట్ గా తినేయాలనిపిస్తుంది. చాలా కొన్ని పార్ట్స్ లో మాత్రమే మనం హైలైట్ చేయగలం. బట్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఫేస్ గ్లో అవుతుంది, అది మంచిగా ఉంటది ప్రాసెస్. 30 ml లో వస్తుంది, దీని ప్రైస్ కూడా 600 అన్నమాట. ఏంటన్నా 30 ml లో వస్తుంది, దీని ప్రైస్ కూడా 600 అన్నమాట. సూపర్ బ్రో. ఈరోజు బిజినెస్ లేకుండా పోయింది మాకు. ఎందుకు వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.